వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో అయ్యా, హలో మీ ఇంట్లో డిష్ వస్తుందా? ఏ బజార్ దానా చిల్లర దానా డిస్ వాడుతున్నావు ఈ కాలంలో? నువ్వు వాడుతున్నావా? చీప్ లిక్కర్ దానా? ప్రతి హలో, ఇంట్లో డిష్ వస్తుందా? ఏ లోపల బజార్ దాను నేను శివగాన్ని ఏమి చేసినా? సారీ రా. మళ్ళా నోరు మూసుకొని చూసుకొని చెయ్యి ఫోన్ లోపల దానా చిల్లర మూడదానా? బంగాళాపేపకి వెనకాల వీడియో కాల్ చూపిస్తా అంటే నువ్వు చూపిస్తాడు ఏ ఏ బేవర్స్ ముండా సైతం ముండా గార్డెన్ రా, వెనకాల గార్డెన్ చూపిస్తుంటే ఇంటి వెనకాల ఉంటే గార్డెన్. గార్డెన్ చూపిస్తావు, నీ పిల్లలు ఏం చూపించుకుంటావు? ఏమన్నా చూపించుకో, నాకేం చూపించేవానివి రా. నువ్వు 30 రూపాయలకి వీడియో కాల్ చేసి చూపించేవానివి. ఏ మెండగలు మాడతానా? ఏ లోపడతానా? నువ్వు నీకు కుందేలు ఆడ దొరుకుతాయి తెలుసా? కుందేలా? నీది కొందేలు గుద్దే కదా. ఏ గుద్దముండా ఏ ఏ బేబార్స్ ముండా నీకేటు కొనిస్తా? నీ కుందేలు నీకేటికి ఇలా లోపడతా నాకు తెలుసు పో. ఏ నాకు కాదురా, శ్యామలకి కుందేలు కావాలంటారా? కుందేలు కావాలన్నా పెంచుకోనేకా? ఏమో గుద్దలు ఏమరా? ఏ లోపల ఏ బజార్ ముండా గుద్దకి ఏంది? ఏ బూతులు ముండా, ఏ లోపల ముండా, ఏ ముండా గుద్ద గుద్ద ఏంది? ఏంది బేవర్స్? కర్లింగ్ హెయిర్స్ ఏంది? కర్లింగ్ హెయిర్స్ గుండ్రంగా గుండ్రంగా ఏంది? నీ పిర్ర గుండ్రంగా ఉంటుందా? ఏ ముద్రస్తుందా? కుందేలు ఈయన సాక్కోనిగా అంటున్నాను. ఏమో తెలుసురా, తింటారో మళ్ళీ సాక్కుంటారో నాకేం తెలుసురా. నాకంటే బంగారు షాప్ కూడా తెచ్చిస్తాడు, నీకంటే మెండగాలు తెచ్చిస్తారు, మనకి ఏం తెలుసారా? ఏం మెండగాలు మాడదానా? ఇది చూడు, నువ్వే అంటున్నావు కదా మెండగాలుదానా? బంగారు షాప్ కొని పెట్టుకుంటావు, ఇంకా బట్టల షాప్ కొని పెట్టుకుంటావు, ఇంకా ఎంతో మంది మొన్న వాళ్ళని చేస్తున్నావు కదా నువ్వు. మొన్న నాకు ఏ బజార్ దానా నన్ను మెండగాలుదానా అంటావు? నువ్వు మెండగాలు మారివి. లోపడదానా చిల్లరదానా బజార్ దానా? ఒకే మెండగాడిని మెయింటైన్ చేస్తున్నావా? నువ్వు చెప్పు తీసుకుని కొడతా. నువ్వు మెండగాలు రంగులు ఉంది, నువ్వు ఉసరవేది. కుందేలు ఆడ దొరుకుతుంది రా, నువ్వు కొండల్లో పోతుంటావు కదా మెండగాలతో. నువ్వు పోతాంటావు ఏ బజార్ దానా? నువ్వు పోతాను చెట్లనుక పుట్టానుగా రోజు టార్చ్ లైట్ చేసుకుని కొండ ఎక్కుతావా, లేకపోతే టార్చ్ లైట్ ఆఫ్ చేసుకుని ఎక్కుతావా? ఏ చిల్లర మాట్లాడినావు అనుకో. ఏ చిల్లనే ఉందిరా, టార్చ్ లైట్ ఉంటేనే కదా కనపడేది. చిల్లరకుండా నేనేం పోనాడా? నువ్వు కుందేలు ఎప్పుడు పోలేదా? నేను మామూలుగా వెళ్తాంటలే. నువ్వు మిండగాల వేటలోనే బిజీ ఉంటావులే, కుందేలు వేటకి ఏం పోతావులే గానే. ఏ చిల్లరదానా చిల్లరగా మాట్లాడినావు, ఎన్ని నిమిషాలు వేసినావు అనుకో, నీకు మెట్టి తీసుకొని పరగలు తీసుకొని కొట్టేస్తా. నీ అబ్బా పరికి మాలమాట ఎవడే నేను అసలు మీ నాయనగా నెగిసేద్దాను ముత్తిందే. ఆ లోపల కూడా కుందేలు ఎంత స్పీడ్ పోతుందిరా? ఒక 120 కిలోమీటర్స్ పోతుంది స్పీడ్. ఏ లోపడదానా? నీకు తెలియకుండా మాట్లాడతావా? 10,000 కిలోమీటర్లు పోతుంది. నీ అబ్బా నీకు అది గాడి గుడ్డు తెలిసి మళ్ళా స్పీడ్ లో పోతారేమో కదా. నువ్వు నీ మిండగాడు బండ్లు 20,000 స్పీడ్ లో పోతారా? ఏ బజార్ ఆటలాడద్దు. స్పీడ్ గా బట్టలు ఊడిపోతాయి కదా నీవి. నీకు రంగాలు ఊడిపోతాయి, ఏమన్నా డైర్ ఊడిపోతాయి. మిండగాడితో బండ్లు ముందర కూర్చున్నా ఉంటా కదరా. చెప్పు తీసుకుని కొట్టేస్తా. నీ ఏప పనికి మనం కూడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు తిరిగిండేది, ఎవరు ఏం ముంచిండేది, ఎవరు ఎత్తి నీ మాదిరి పబ్బులకి చెట్లక పుట్టనక రాళ్ళనక రప్పులనక చెరువు అనక లోడొస్తుందా? నువ్వు పోతాను. నువ్వు డైరెక్ట్ మిండగా ఇంటికే పోతావు కదా. చెప్పు తీసుకుని కొడతా. నీ ఏప పని ఇవన్నీ ఫన్ గా మాట్లాడలేరా ఇప్పుడు? పని చేయి నువ్వు. టైం పొద్దు ఏమన్నా ఉంటుంది నీకు ఏప పనికి మనం కూడా. నేను ఆలోచించేటో నన్ను రావడం వస్తాను, తలకాయ దించొస్తాను. నువ్వు దూరంగా మిండగానే కదా. ఏం మిండగాలు మారిదేనో మిండగాడు అనేవనుకో ఈ చేయొద్దంతా. మొగుడు అందనా నువ్వు పెట్టుకో మొగుడిని. ఇంకొంతమంది పెట్టుకుంటావు నువ్వు. నువ్వు ఏ లోపడతానా?
చెప్పుతుంది మళ్ళా కుందేలు దొరుకుతారా? కుందేలు దొరుకుతుంది. ఇప్పుడు నీకు అపాపు కావాలన్నా బి సెక్షన్ బాక్స్. కుందేలు కావాలి, నాకు పులి కావాల. నీకే పులి ఏంది? నీకే పనికి మానకుండా ఏమన్నా కుక్కటేరా తెచ్చిచ్చే పులి అనేకే నువ్వు చెప్పు. నీకే పనికి మానకుండా అంటే కదరా చెప్తే వస్తా లోపడతానా అంటే దాన్ని పులితో చంపేపించే కదా నువ్వు అడిగేదే. నాకు తెలిసే నువ్వు పులే కదరా. ఏంది? నువ్వు కూడా పులే కదరా. నేను పులే ఇప్పటికి. ఏంటంటే పులి కదా. ఎరగొజ్జం ఉండవు. నువ్వు ఏదో సరిగ్గా మాట్లాడుతున్నావో లేదో. సరే కానీ ఇవన్నీ ఎందుకు కానీ నేను లొకేషన్ పంపిస్తారా, అడిగి పోయి నువ్వు తీసుకొస్తావా కుందేళ్ళు? నువ్వు ఎటు నీకు తెలియదులే, ఎందుకు ఊరికే అబద్ధాలు చెప్తావు? నాకు తెలుసులే, మూసుకొని అది పెట్టు. సరే లేకపోతే నువ్వే శ్యామ్ల దగ్గర చీప్ అవుతావురా. నాకు తెలుసు నాకు తెలుసు శ్యామ్లాని ఎట్లా మెప్పాలో ఎట్లా మెరిపియాలో నాకు తెలుసు. ఎంత హాయి పెట్టాలో ఎంత మెత్త పెట్టాలో తెలుసులే. మెండగలతో మెత్తగానే కాబట్టి నీకు అన్నీ తెలిసిండేలేరా. ఏం మెండగాలు వాడుతున్నావు చెప్పే ఇరిగిపోతుంది నీకే. లొకేషన్ పంపించాలా నువ్వే ఓన్ గా తెస్తావా? నువ్వు పెట్టే ఫస్ట్ లొకేషన్ పెట్టు. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరా. ఒక కోడి ఏం కోడి అది? తెల్ల కోడి నల్ల వద్దా, నల్ల కోడి తెల్ల వద్దా అని. సరేలే. గుర్తుందా లేదా? తెల్ల కోడి నల్లగుద్ద నల్లగుద్ద నీ గుద్ద గుద్దా ఎవరా? లోపడదా బేవర్సం ఉండదు. కుందేలు కదా అనేది. కుందేలకే రా, అడిగి పోయి ఓ మనిషి ఉంటాడు, ఆయన దగ్గర పోయి కోడి చెప్తే ఇస్తాడు. సరేలే జాగ్రత్తగా వెళ్ళరా, అసలే ఆయన చాలా మంచి ప్రదేశం కాదు అది. ఇదే కదా తెల్ల కుందేలు నల్లగుద్ద, నల్ల కుందేలు తెల్లగుద్ద. నేను హలో హలో విన్నావా ఎట్లా చెప్పింది? ఏంది ఎట్లా చెప్పింది విన్నావా అంటున్నా? విన్నాను. ఏం చెప్పు. ఏంది? కూడా నల్ల కుందేలు తెల్లగుద్ద, తెల్ల కుందేలు నల్లగుద్ద. హలో హలో సరేలే కానీ జాగ్రత్త పోరా, మళ్ళా నేను తట్టుకోలేను రా. సరేలే ఓకేనా? అది తీసుకుందా నాకు ఒకసారి మెసేజ్ చేయరా, నేను కొద్దిగా బిజీగా ఉంటాను. బిజీ ఉండు మెండగాలతో మళ్ళా మెండగాల పిలిచిపోయావా చెప్పుతే పడతా లోపడదానా మళ్ళా పెట్టిగా అవలే చేయకోకుండా. ఎవరు రాడ పోస్తుంది? ఈడికి వచ్చినావేరా? చిల్లరే వరాలు వేస్తున్నావు అన్నమాట. చిలకలు చచ్చిపోయేదాంట్లో పైన చిలకలు చూడు ఎట్లా వస్తున్నాయో. చిలకల్ని చంపుతాను. ఎవడరా నీకు ప్రాంతానికి రమ్మైంది నిన్నే? ఏం నరసద్దు? ఈ ప్రశాంత వాతావరణం ఇది, వేటగాళ్ళు వచ్చేది. వేటగాళ్ళు నువ్వు ఫస్ట్ నేను అడగాల. నువ్వేంటికి వచ్చినావు? ఎవరు? నువ్వు ప్రతి దాంట్లోకి నా దాంట్లోకి ఎదురై నువ్వు ప్రతి దాంట్లోకి నా దాంట్లోకి ఎదురైతే 8 ఎగిరిపోయా. ప్రకృతిని భయపడిచ్చాక నువ్వు ఈడికి రాదు. అసలు నేను ఎవడు కొబ్బలో ఉండాలగా, నువ్వు ఈడికెందుకు వచ్చినావు? అసలు ఈడేం చేస్తాను? ఈడెందుకు కాసుకున్నావు? నాకు తెలిసిన వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వేరే వాడు ఎవడో డౌట్ వస్తుంది ఈడ కాసుకున్నాడు చిలకల బట్టేకి వచ్చినావా? నువ్వు వచ్చినామో మొదలొచ్చిపోడా. నువ్వు ఏంటికి వచ్చావు? ఫస్ట్ ఎవరు? నేనేంటికి వస్తాను? నాకు పని ఉండి వస్తాను. నేను నాకు కుందేలు ఇస్తామని చెప్పినారు. నేను కుందేలు కాళ్ళ అని వచ్చాను. కుందేలు కాళ్ళ? నువ్వు ఎవరు నీకు ఇన్ఫర్మేషన్ బయట ఏం చెప్పలేదే? మీరేంటి చెప్పలేదు ఇన్ఫర్మేషన్? ఎవరు బయట వాళ్ళకి ఎప్పుడు మీకు కుందేలు ఇలేదే? అసలు నువ్వేంటికి ఇస్తావు కుందేలు? నువ్వేందుకు కుందేలు? అది కాదు, కుందేలు ఇక్కడ దొరుకుతాయనే విషయం బయట వాళ్ళకి తెలియదు, నీకెట తెలిసిందే అంటాను. అది నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించిన వాళ్ళు ఎవరు? అసలు ఈ లోపలికి ఎవడు రాకూడదు. మా వెహికల్ లోడి పోతాయిడ, వేరే వాళ్ళ అవుటర్స్ నాట్ అలౌడ్. ఇది ప్రకృతికి సంబంధించినది. ఇడ నువ్వెందుకు ఊపుకుంటూ ఈడ తిరుగుతాను? అసలు ఈ చోట నీదే ఇది. ఈ చోట నీదే ఇది. ఎవరు? నువ్వే ఆడా. దీనిలో ప్రతి మొక్క ప్రతి చెట్టు మేము వేసి పెంచుకోండి. అర్థమైందే? ఎప్పటి నుంచో ఏది ఇది
డొనేషన్ ఎవడెత్తాడు? నువ్వు ఎందుకు వచ్చినావు వీటికి? నువ్వు అన్ని ఏదో చెప్తానవని. నువ్వు ఎందుకు వచ్చినావు? చెట్లు ప్రతి చెట్టు నీదైపోయింది. చూడు పుట్ట ఎట్లా ఏర్పడుతుందో. ఏర్పడుతుందిలే తెలుసులే గాని మాకే పుట్టాడు ఏర్పడుతుంది. నువ్వు ఆడేవో ముఠాల పనులు చేసుకుంటూ కూర్చుంటావు. నేనేం చేసినాను? ఆడ ఏం చేస్తావు? నువ్వు చెట్ల ప్రకృతి ఇస్తుందిలే వర్షము. నువ్వేం పోయి సంపాల్సిన అవసరం లేదు చెట్లని. ఏం చెప్పు నువ్వు పోయిరాబు. ఉండద్దు పో మావి. నేను కుందేలు అడగడానికి వచ్చినాను. వీగుడు అయిపో వస్తాడంటే ఇస్తారంటే వచ్చాను. మా ఏరియాలో నా తెలియకుండా ఏ వస్తాడు ఇడికి? ఎంతసేపు వెయిట్ చేయబట్టి నీ ఏరియానా? నువ్వు ఎంతసేపు వెయిట్ చేయబట్టి నువ్వు ఎంతసేపు వెయిట్ చేయబట్టిడా? 20 నిమిషాలు. నేను వాళ్ళకి చెప్పినా కాబట్టి నువ్వు బతికిపోయినావు. ఎవరికి అర్థమైందా? నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేరే పిల్లోడు ఇడు వచ్చినాడు ఎవరు అంటే నేను పోయి చూసొస్తాను వచ్చినా. లేకపోతే నువ్వు పాస్ పోసేది కూడా కట్ చేసేవాళ్ళు ఉప్పెనైతాండివి నువ్వు. అర్థమైందా? ఫస్ట్ వెళ్ళిపోయి నుంచి ఏంది నువ్వు వెళ్ళిపా. ఫస్ట్ నువ్వేంటికి వస్తాను? ఎవరు అసలు నేను కుందేలు ఇస్తారంటే నాకు పెట్టుకున్నా, నాకు కావాలా. ఎవరు కుందేలు ఇస్తారంట? ఎవరు కుందేలు ఇచ్చారు? బయట వాళ్ళు ఇచ్చారు. ఎవరు బయట వాళ్ళు? పేరు చెప్పు. పేరా? పంపించిన వాళ్ళు ఎవరు చెప్పు. పంపించిన వాళ్ళు వేరే వాళ్ళు పంపించారు. ఎవరో వేరే వాళ్ళు చెప్పాలి. డీటెయిల్ చెప్పాలి అవసరం. నువ్వేమన్నా ఆఫీసర్ ఏమన్నా, ఫారెస్ట్ ఆఫీసర్ ఏమన్నా నువ్వేమన్నా చెప్పాక నువ్వు మూడకాయ ఇది ఒక్క భయపడాయే సరసరని చెప్పాకే. ఫారెస్ట్ ఆఫీసర్ పిలిపిమంటే పిలిపిస్తాను. ఆయనకే చెప్తూ కేసులు అయితే నీకు తెలుసునా? మళ్ళా నాకు తెలుసు కదా. మళ్ళీ నువ్వు ఇది ఫారెస్ట్ ఆఫీసర్ అని అడుగుతాడే. నీ ఫారెస్ట్ ఆఫీసర్ అడుగుతానే నువ్వు సమాధానం చెప్తానంటే ఫారెస్ట్ ఆఫీసర్నే పిలిపిస్తా. లేదా మిలిటరీ పిలిపిమంటే మిలిటరీ పిలిపిస్తా. ఆర్మీని పిలిపిల్లంటే ఆర్మీని పిలిపిస్తా. నేవీ కావాలా నీకు ఎవరు కావాలా? అసలు అంత పెద్దల గురించి ఏంటి సార్? అంత పెద్దల గురించి ఏంటికి? మళ్ళా నువ్వు నేను పెద్దోడు నేను ఉండగా నువ్వు మళ్ళీ నేను పెద్దోడు కాదన్నట్లు ప్రవర్తిస్తే పెద్దోళ్ళని దింపుదాము. పెద్దోళ్ళు ఇప్పుడు ఎవరంటారు కాదంటారు. పోయిరా పో కొద్దిగా నా మాట టైమింగ్ లేదునా నిజంగా. వాళ్ళు కావాలా కూరగా అడిగినారు. ఒక నిమిషం వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏదో మేము ఇచ్చుకునేటివి చేసేటివి ఉన్నాయి. నువ్వు నేను మంచిగా చెప్తాను. నువ్వు పిల్లలు నువ్వు ధూమ్ దాగి సావునా? నువ్వు ధూమ్ దాగి సావు ఏడైనా. నేను మంచిగా చెప్తాను. ఈను నీ కుందేలు ఏం ఒక్క నిమిషం చెప్తా. వాళ్ళు నీకు ఓ నిమిషం కుందేళ్ళ గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఈడ మా పాప ఉంది. పాప యా పాప నీకు అవసరమా? కుందేలు పడుతుందా పాప? కుందేలు పడుతుంది ఏం ఎదురష్టమోడా? కుందేలు పడుతుందా పాప? కుందేలు పడుతుంది ఏం ఎదురష్టమోడా? తెలుసు అంటే వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు నీకు కోడ్ చెప్పి పంపించింటారు కదా. నీకు ఈడి చేతులు ఊపుకుంటూ వస్తే ఎవడు ఈడనే విషయం కూడా నీకు తెలుసు కదా. ఎవరు అప్ప కాదు ఈ కుందేళ్ళు ఇచ్చేది నేనే. మళ్ళీ ఏందనుకుంటావు నువ్వు? నేను గాడిదలు కాసేకుండా అనుకుంటే ఆకులు బీక్కి ఏమన్నా బట్టలు కట్టుకునేకి ఏమైనా ఉన్నా అనుకుంటే కుందేలు ఇస్తాను. అదే నీకు ఎవడు చెప్పినాడు ఇన్ఫర్మేషన్ ఈ బయటికి తెలియలేదు ఇంతవరకు. నీకెట్లా తెలిసిందే నా విషయం నేను ఆలోచిస్తాను. అయినా మన ఇంటికి కుందేలు కావాలా వద్దనేది నాకు తెలుసు. నువ్వే ఎవరు ఏ ఇంటి కోసం వచ్చినావు? అసలు నువ్వు కుందేలు బట్టి నువ్వు చెప్పడమే నీ నగ వస్తుంది. కానీ లోపల ఏనుగుని పిలుద్దునా? ఏనుగుని ఏం వద్దులు అవన్నీ ఏమి మళ్ళా నీకు తెలుస్తుంది కదా. నేను అడవిలో ఎట్లుంటాను, అడవిలో ఏమైనా పరిచయాలు ఉన్నాయనేది నీకు తెలియాలంటే ఏనుగుని పిలుస్తాను. అవన్నీ వద్దు. పులిని పిలుద్దునా? పులిని నిజం తెలుసా నువ్వు? నిజమే చూడు. తెలుసు టైం ఎంత చూడు. చెల్లి తెచ్చుకోలేదా? పులి అంటే ఎవరు అనుకుంటాను? ఫారెస్ట్ ఆఫీసర్లు పిలుస్తాను. నువ్వు ఏ దానిల కోసం వచ్చినా తెలిసి ఉద్యోగం వస్తుంది అనుకుంటా. అవన్నీ అవసరం నువ్వు వెళ్ళిపోతా. నువ్వు అది కాదు. నువ్వు వస్తారు. నువ్వు పోనా? నువ్వు కాదు కానీ అది తెలుసు. కానీ ఏమి ఏంది నీ షో? ఆ 3 కుందేలు బండికి కట్టుకొని పోతున్నాడు. అవి బాక్స్లో పెట్టుకొని పోమని అంత దూరం పోవాలంటే అవి పెంచుకునేకినా దానిలో క్యారెట్ పెట్టండి రొంత. క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇట్లాంటివి తింటాయి చూడు. అవి
నువ్వు ఆడబట్టి 3 బ్రౌన్ కలర్ 2 ఒకటి బ్లాక్ అండ్ వైట్ పంపించాడు. గంట 2 గంటలు అయింటుంది బయలుదేరి ఉంటాడు చూడు. బాగా పెంచుకోండి అప్పా. సరే నిజమే. నాకే పిల్లాట చెప్పుకుంటా కామెడీ అనుకుంటే నిజంగానే కుందేలు ఎవరైనా పెంచుకుంటారు ఏమైనా కావాలనుకుంటే మనం కోడు కూడా అదేనా? ఏంది కోడు? కోడు చెప్పింది అర్థం కాలే ఏం చెప్తాను. కోడు చెప్పింది. కోడ్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటాయి. పొద్దున వచ్చిన కోడ్ వేరు. ఇప్పుడు ఎవరైనా ఎవరైనా వస్తే ఆ కోడ్ చెప్పాలా? కోడ్ చెప్తే ఖచ్చితంగా కుందేలు ఇస్తాం. మేము ఊరికే కూర్చోం కదా. అంటే కోడ్ చెప్తే ఇస్తావు కుందేలు. మన కోడ్ చెప్పకుండా ఎవడు పడితే వాడు వచ్చి అడిగినాడు అనుకో నువ్వు కుందేలు ఎట్లు ఇస్తాను అని చెప్పి నాకు గుద్దుతారు. కోడ్ బట్టి కలుగుతుంది. నువ్వు పోయిరాబో చెప్తా. నువ్వు చెప్తే నవ్వుతావేమో. ఎందుకు నవ్వుతా? కోడ్ చెప్తే ఎందుకు నవ్వుతారు? కోడు ఎర్ర కుందేలు నల్లగుద్ద, నల్ల కుందేలు ఎర్రగుద్ద, ఎర్ర కుందేలు నల్లగుద్ద, నల్ల కుందేలు ఎర్రగుద్ద. తప్పు చెప్పినావు కోడ్. అదే నువ్వు అదే మేము కుందేలు ఎవరు ఇయడం లేదు. అదే కొట్టమాడు. తప్పు చెప్పినావు. ఎర్ర కుందేలు కాదు ఆడ వచ్చేది వేరేది వస్తుంది. ఎర్ర కుందేలు ఎర్రగుద్ద కాదు. అది కూడా తప్పే. తప్పు చెప్తాను నువ్వు. నేను ఊరికే కాదు చెప్పేది. నువ్వు కరెక్ట్ ఆలోచించుకో. కోడి ఇంత మారినా ఇంత తప్పు చెప్పినా కూడా మేము కుందేలు ఇవ్వము. తెల్ల కుందేలు ఎర్రగుద్ద కాదు నల్లగుద్ద. ఫస్ట్ నుంచి చెప్పు కోడి నీట్గా. తెల్ల కుందేలు నల్లగుద్ద, ఎర్ర కుందేలు ఎర్రది రాదు అసలు. నల్ల కుందేలు తెల్లగుద్ద. అది నీట్గా చెప్పు. ఇంకెన్నిసార్లు చెప్పాలా? కోడ్ క్లారిటీ ఉండాలి. కోడ్ క్లారిటీ ఉంటేనే ఇచ్చేది మేము. తెల్ల కుందేలు ఎర్రగుద్ద, నల్ల కుందేలు తెల్లగుద్ద. కరెక్ట్. ఇప్పుడు నేను రివర్స్ కోడ్ నేను చెప్తాడు. నువ్వు నీది కర్రెగుద్ద ఊరోల ఎందుకు అవన్నీ మింగేస్తాను. కోడ్ బయట చెప్తే చాలా చండాలంగా ఉంది. అది ఇప్పుడు నీకేం కావాలా? 2000 రూపాయలు ఇచ్చినావా? క్యాష్ ఇచ్చేసేసి. ఫస్ట్ పట్టినా పట్టి అనే పదం వాడకూడదు ఈడ. అర్థమైందే? నువ్వు ఏదైనా డబ్బులు కొట్టేస్తే నీకు నేను ఏడున్నాయని చెప్తా. నువ్వు డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే అంతే. డబ్బులు ఏంది? నువ్వు ఎందుకు ఊపుకుంటూ వస్తావు? నువ్వు మళ్ళీ నువ్వు జేబులో డబ్బులు పెట్టుకోకుండా ఏనాడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారా? నెట్ పని చేయలేకపోతే ఏం చేయాలి నేను? నేనేమో ఇస్తారేమో. ఏంది ఇస్తారేమో అంటే కోడి చెప్తానే ఊరికి ఇచ్చేసే కదా. ఏమన్నా కోడే ఏంది? మెల్లికి ఎందుకు మాట్లాడుతున్నావు మా ఏరియాలో? నువ్వే కదా దానికి ఎందుకు భయపడుతున్నావు? కోడి చెప్పినాక అయిపోయా నువ్వు. మళ్ళా నువ్వే కదా సార్ మాట్లాడు. దుర్గా 2000 దుర్గా అర్జెంట్ 2000 దుర్గా. మేము దాంట్లో తినేకే లేకపోతే మీరు ఏదైనా వాడుకునేకి అది పెంచుకునేకే తినేకైతే మసాలా ప్యాకెట్, ర్యాబిట్ మసాలా, ర్యాబిట్ సాల్ట్, ర్యాబిట్ ఉప్పు ఇవన్నీ సపరేట్ చెప్తున్నావు నువ్వు. ఏమి వాళ్ళకి కదా? మీ వాళ్ళకి కదా? మా వాళ్ళకి ఏ ముద్రస్మోడా దాన్ని డీల్ చేయమన్నా. నీ ముద్రస్మోడా నువ్వు. మసాలాలకంతా 1000 రూపాయలు అవుతుంది. మళ్ళీ పడితే వేసేది కాదు. ఓన్లీ దుర్గా 3000 వేయరా దీనికి అర్జెంటుగా. వేస్తారేమో బాగా మళ్ళీ చెప్పలేదు మాకు గుందెలు ఇయలేదు అనొద్దు. అర్థమైందే? లేదు మాకు గుందెలు ఇయలేదు అనొద్దు. అర్థమైందే? ఇప్పుడు మా వాళ్ళు వచ్చినారు, నువ్వు వాళ్ళతో పాటు పోయినావంటే నిన్ను పిలిచిపోతారు. వాళ్ళు మా వాళ్ళే. ఏదో తేడా అని చెప్పి వచ్చి చూసేకి వచ్చినారు. అది మళ్ళీ నీకు విషం బాణాలు తెలుసు కదా? విషం బాణాలు దింపుతారు. అది నీటి చెప్పేది ఇంటూ. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ పోతావా? రైట్ తిరుగు, మళ్ళా లెఫ్ట్ తిరుగు. నీకు రొంత బుడదకు వస్తుంది. ఆ బుడదలో దిగు. ఆ బుడదలో దిగి ఆ పక్క దాటుకో. ఆ పక్క దాటుకొని చెట్లు త్వర ఉంటుంది. చెట్లు త్వర దాటుకొని పోతే చెట్టు ఎక్కేది ఒకటి ఉంటుంది. చెట్టు ఎక్కుతావా రాళ్ళగుట్ట వస్తుంది. రాళ్ళగుట్ట ఎక్కి దిగుతానే పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ ఎక్కుతానే అది కాదు ఇట్లా పోయినప్పుడు వస్తుంది. ఆ కొండ ఎక్కినాక ఆ కొండ దిగాల. ఆ కొండ ఎక్కేటప్పుడే నీ ముచ్చుకోతులు ఇవన్నీ ఉంటాయి కొన్ని. అవన్నీ రొంత తప్పించుకొని నువ్వు కొండ ఆ పక్కకి నాకు తెలిసి ఇప్పుడు బయలుదేరితే నువ్వు 3:20 అయిందంటే నువ్వు రేపు 6 గంటలకు ఉంటావు సాయంత్రం. నువ్వు ఏంది ఇప్పుడు చెప్తా? నువ్వు ఏదో ఇప్పుడు నేను పోయేదానికి నీకు 2000 వేయాలా? ఏదో నువ్వు పట్టించినట్టు నల్లవడ గట్ల నువ్వు ఏమైంది అంటే నువ్వు
నేను నువ్వు పట్టించేదాన్ని ఇప్పుడు నేను సిగ్నల్ వేసిన దానికే వాళ్ళు వచ్చినారు మా వాళ్ళు. నువ్వు డబ్బులు నువ్వు ఏదో పట్టించాడు నీకెందుకో డబ్బులు ఇలా మేమే పట్టుకునే దానికి నీకు తెలియాలి కదా ఏడుంటాయి మేమే పట్టుకుని దానికి నేను అసలు ఎట్లా పట్టుకొని ఇచ్చేది ఎవరు? అవి ఏడుంటాయి మీకు ఎట్లా తెలుస్తుంది? నేను పట్టుకోవాలని చెప్పి ఎవడో దీన్ని అడవి నాదే వేట నాదే, అడవి నాదే వేట నాదే చూసింటావు నువ్వు. అది చిరుత అది చిరుతాలో నాది కాపీ కొట్టి పెట్టిండేది. అది అడవిలో ఏవే వేడున్నాయి నా తెలుస్తాయి. నీకు తెలిసిందో పట్టాడ మళ్ళీ మేము పోయి పట్టుకునేది బట్టి ఎలుగుబంట్లు ఏ లోపలికి పోయి ఎక్కువ లోపలికి దూరం అంటే ఎలుగుబంట్లు, ముచ్చుకోతులు, అడవి పందులు, ఏమి పులులు అన్ని ఉంటాయి. ప్లాన్ చేస్తున్నారా మనం కలిసామని మీరు కొండ మొక్కితే మరి అవన్నీ ఏందో పులులు అవన్నీ సింహాలు అవన్నీ ఉంటాయి. నన్ను చంపేకి ప్లాన్ చేసినారు కొండపైకి. అదే ఇది ఒక పక్క డ్రామా ఇదేమన్నా నలవడసలు నువ్వు 2000 ఇచ్చి నేనేదో పోయి నేనే అవసరం నాకేమన్నా గాడా ఎవడైనా ఏ ముద్రస్తున్నా నేను అనుకున్నా అసలు నీ ఆటగాలంటే వరేది నువ్వు చేసే అవన్నీ బాణాలు ఏవి అవన్నీ ఆటగాలు ఉంటాయి ఇవన్నీ బొంగులు వేసి ఊపుకుంటూ ఊపుకుంటే ఎట్లా మళ్ళీ బాణాలు గీనాలు అన్ని ఉన్నాయి. చింతపండు ముందర చెక్కి ఇది పెట్టేదే కదా మామూలుగా మన కట్ల ఏమి దీనికి ముందర బాణం ముందర ఆ దారం చెండుతో కట్టేది లేదా పురుకోసుతో కట్టేదే కదా నువ్వు చెప్పేది. ఆ ముందర ఇది బాణం ఇచ్చేదానికి ముందర చింతపండు రౌండ్ చుట్టేది మన మామూలు ముళ్ళు ఉంటాయి కదా. దారం చెండు పెట్టక నీ పేగులు తీసేమని పెట్టావు. అర్థమైందా? మేము దారం చెట్టు చుట్టే ఇడిసిన వాళ్ళ మేము బాణాలు ఈ నుంచి 3 మీటర్లు సరిపోతుంది. ఈడికేడికే నీకు ఎన్ని కేజీలు కావాలా? ఎన్ని కేజీలు? ఏ ముద్రస్పడ ఉండేది ఇంత కుందేలు నువ్వు 8 కేజీలు పడుతుంది. నువ్వు 1.5 కేజీ కదా. మేము యాక్చువల్ చేసేది ఏంటంటే కుందేలు మాంసం ఇస్తానమని చెప్పి మా వాడు చికెన్ సెంటర్ గుర్తిస్తాడు. ఇప్పుడు తీసుకొస్తానమని చెప్పి మా వాడు చికెన్ సెంటర్ గుర్తిస్తాడు. ఇప్పుడు తీసుకొస్తాడు. అంటే నేనే తీసుకోరానా పోయి నేను కూడా అదే వేస్తాను. నేను కూడా నువ్వు మళ్ళా ఇప్పుడు తెప్పిస్తాను 1.5 కేజీ. నువ్వు కుందేలు అని చెప్పి ఏంటికి ఇస్తున్నావు? చికెన్ మీన కొంటారు పోయి చికెన్ ఇంట్లో పోయి కుందేలు చెప్తాను. నేను కూడా పోయి ఇది కుందేలు కూర అని చెప్పి నువ్వు అట్లే చెప్పు. నేను చెప్పాను నేను చెప్తాను కదా అదే కదా. మేము మామూలుగా ఇచ్చేదే అది స్వామి, నీకు అర్థం కావడంలే. ఇచ్చేదే అది ఇచ్చేదే మేము. అది కుందేలు బొచ్చు తెలుసా? చికెన్ తెప్పిస్తాము మేము కట్ చేసి మీకు ఇచ్చి కుందేలు మాంసం మీరు తినాలంటే పోతాను. మేమే తీసుకోలేక మేము చేయలేక పని ఏంది కుందేలు మేము చేయలేక చికెన్ తీసుకుపోతాం. అదే ఎందుకు వచ్చినావు నువ్వు ఏడు చెప్పాలి? దండి చెప్తాను. కోడు ఎరుగుతాని మళ్ళా ముద్రష్టమడం మళ్ళా అంత నేను అనుకున్నా గుద్ద అన్నప్పుడే ఇంత చండాలం కోడి పెట్టినారని. ఏదో తెల్ల గుద్ద అంటే నల్ల గుద్ద అంటే ఏదో మేము మా కోళ్ళు మేము పెట్టుకుని ఎందుకు కోళ్ళ పెట్టుకోంగా పెద్ద కోడు ఉండు 1.5 కేజీ కదా. ఇంకో 1/4 కేజీ ఎక్కువ తెప్పిస్తాను తీసబు. అదే పనిగా మేము చేస్తాము. నా లెక్క నాకు ఇచ్చేసేది. ఆడని కొంటారు, బజార్ లో కొంటారు, టౌన్ లో కొంటారు, గ్రామంలో కొంటారు. నీకు అనవసరం లేక నువ్వు పెద్ద డెవలప్మెంట్ గా వచ్చేసి నువ్వు పెద్ద బిల్డప్ గా నువ్వు కొనే చికెన్ వేరు, మేము అమ్మేసి మేము ఇచ్చే చికెన్ వేరు. నువ్వు కొన్న చికెన్ కుందేలు మాంసం అంటే ఎవరు నమ్మరు. మా చికెన్ వేరు. మేము ఐస్ గడ్డల్లో పెట్టి ఇప్పుడు 20 రోజులు 30 రోజులు అవుతుంది. అంత బకడ జిగుడు వచ్చింది. అంత బకడ జిగుడు వచ్చింది. అది తీసపోతే నిజం కుందేలు మాంసం ఏమో అనుకుంటారు. ఆ చికెన్ లాగా ఉండదు. అంత బంగ బట్టి గట్టిగా అయిపోయింది. 1.5 కేజీ 1/4 కేజీ ఇచ్చి పంపిస్తా పోయి తినుపో. ఆ చికెన్ కూర అని కూడా ఎవరు నమ్మడు. కుందేల కూర ఇట్లా ఉంటదేమో అని చెప్పి తింటారు జనాలకి. ఎంతమంది నువ్వు ఊరినైనా నువ్వు అసలు నీకు అవసరమేలే. నువ్వు నా లెక్క నాకు ఇచ్చేసేయి, నేను తీసుకుంటాను. ఏం తీసుకుంటావు? చికెన్ మీద ఇస్తా ఎట్లా వాళ్ళకి ఆ బజార్ వచ్చి ఎవరు చెప్పింది? నేను అడవిలో పోతాను, నాతో పాటు వస్తే నీకు ఇచ్చేస్తా. ఏంటికి ఇస్తాం మేము అడవిలో కాడరాము. రా ఇప్పిస్తా. వేరే అయిపో నాకు డబ్బులు ఇవ్వాల్సిండేది ఉంది. ఒక అయిప నిజంగానే ముద్రస్తుడు అట్లా చెప్పిస్తావో లేకుంటే ఆయపదో కొద్దిగా డేంజర్. ఏమంటే అవే నువ్వు ఇంత ముందు చెప్తే చూసినావా? ఏంది పిడిబాకులు ఏంటంటే అవన్నీ విషయం పూసి పెట్టుకుని ఉంటాడు. ఎవరైనా వచ్చి శబ్దం వచ్చినా కూడా పల్ల అని బాణాలు అవి
దూలాలు గీలాలు అన్నీ వచ్చి చెక్కుంటాయి. అడుగు తీసి అడుగు వేయాలి. అడుగు వేసేది నాకు ఓనికి తెలుసు ఎట్లా వేయాలి అనేది. ఒకవేళ నేను పొరపాటు నేను ముందర దుబ్బచ్చు. నువ్వు ఆ ప్రాణాలు 2000 పోతావాయా నువ్వే వేసుకో, 2000 పోతావాయా నువ్వే వేసుకో. ఈ ఇంటికాడ రారా రోడ్డుకే రా కాదు రా నువ్వు రారా పోతారా రా ఉరకద్రా రే.